ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం ఉందో అది నెతన్యాహుకి అరెస్ట్ వారెంట్ జారీ చేసినటువంటి వ్యవహారం. దాంతో బ్రిటన్ కానీ లేదా ఎవరైతే ఐసీసీని యాక్సెప్ట్ చేసే కంట్రీస్ మా దేశాలకి నెతన్యాహు వస్తే అరెస్ట్ చేస్తామని ప్రకటించడం లాంటిది జరిగింది. ఇంకో పక్కన అమెరికా ఆ తీర్పుని తప్పుబట్టింది జరిగింది. ఐసీసీ మీద అమెరికా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంతవరకు ఆ ఐసీసీ వాళ్ళ మీదనే నోటీసులు, అదే రష్యా వాళ్ళకి రష్యాకి సంబంధించిన పుతిన్ మీద అట్లాంటి ఆర్డర్ ఇస్తే ఐసీసీకి సంబంధించిన జడ్జీలు ప్రాసిక్యూటర్ల మీదనే దేశద్రోహం కేసు పెట్టింది రష్యా. మీరు ఎక్కడ దొరికినా మేమేసేస్తామని చెప్పింది. బట్ ఇజ్రాయెల్ అట్లా కాకుండా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో అప్పీల్కి వెళ్తుందంట, అరెస్ట్ వారెంట్ని విత్డ్రా చేయండి అని చెప్పి. మేబీ అమెరికా తెర వెనక నుండి నడిపిస్తుండొచ్చు చట్టబద్ధంగా వ్యవహరించే విధంగా. లేదు అంటే కనుక నెతన్యాహు అమెరికా యూరప్ దేశాలకు వెళ్ళడానికి భవిష్యత్తులో అవకాశం ఉండకుండా పోతుందన్నమాట. అందుకోసం దిద్దుబాటు చర్యల దిశగా అడుగులు వేయించే ప్రయత్నం జరుగుతోంది.